విఘ్నేశ్వరుడికి ఏనుగు తొండం ఉంటుంది. అదేమిటి అనేటువంటి సందేహం కూడా రావచ్చు. సుబ్రహ్మణ్య స్వామి వారైతే మానవ రూపంలో కనిపించే విధముగా కరచరణాదులతో దర్శనమిస్తారు కదా, మరి విఘ్నేశ్వరునికి గజముఖం దేనికి అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తున్నట్లయితే, పూర్వం పార్వతీ పరమేశ్వరుడు కైలాస పర్వతంలో నివాసం ఉండగా పార్వతీ అమ్మవారు నలుగుతో ఒక పిండి బొమ్మను చేసి తాను పుణ్యస్నానం ఆచరించేటువంటి సమయంలో తనకి కాపలా ఉండమని చెప్పేసి దాని ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ ఉంచింది. అప్పుడే ప్రాణప్రతిష్ఠ గావించినటువంటి ఆ శిశువుకి పరమేశ్వరుడు తన తండ్రిని గ్రహించలేకపోయాడు. ఎంత కోరినా పరమేశ్వరుడికి కైలాస పర్వతంలోనికి ప్రవేశం ఇవ్వలేదు. అప్పుడు ఆ బోలాశంకరుడు రౌద్రావతారం పొంది ఆ త్రిశూలంతో తన శిరస్సును ఖండించాడు. అప్పుడే పార్వతీ అమ్మవారు పుణ్యస్నానం ముగించుకొని వచ్చేసరికి తన పుత్రునిగా భావించి ప్రాణప్రతిష్ఠ చేశా అని చెప్పగా చాలా బాధపడగా ఇప్పుడు గజాసురుడు అనేటువంటి రాక్షసుని యొక్క శిరస్సు తీసుకొచ్చి ఈ విఘ్నేశ్వరునికి శిరస్సుకి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఆయన గజముఖుడు అయ్యాడు. గజముఖ గణనాయక అంటాం. గజముఖుడు గణనాయకుడు ఆయన. సకల గణాలకు కూడా ఆధిపత్యం వహించేటువంటి వాడే గణపతి.